ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. గతించిన సంవత్సరంలో మీ జీవితంలో ఎన్నెన్నో పోరాటాలు, సమస్యలు, శోధనలు గుండా మీ జీవితం కొనసాగించబడి ఉండవచ్చు. కానీ ఈ 2025 సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన ఉన్నతమైన కృపను మీ ఎడలో చూపించబోతున్నాడు. కనుక ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూద్దాం. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. హబక్కూకు హృదయంలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఎందుకు దేవుని ప్రజల జీవితంలో ఇలా జరుగుతుందని దేవుడి సన్నిధిలో ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు హబక్కూతో మాట్లాడి ఆ విషయాలన్నీ ప్రత్యక్షపరిచిన సందర్భంలో ఆ భక్తుడు చేస్తున్న ప్రార్థన, యెహోవా, సంవత్సరాలు జరుగుచుంటగా నీ కార్యాలు నూతన పరచమని అడుగుతున్నాడు. ఈ 2024 సంవత్సరం నీ జీవితంలో ఎన్నెన్నో ప్రశ్నలు కలిగి ఉండొచ్చు. నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నేనే ఎందుకు ఇటువంటి శ్రమ గుండా వెళ్తూ ఉన్నాను, నా జీవితంలోనే ఎందుకు ఇట్లాంటి సమస్యలు అనుభవిస్తున్నాను, నాకే ఎందుకు జరుగుతుందనే ప్రశ్న నీ జీవితంలో కూడా ఉండుండొచ్చు. చాలా రకాలైన బాధలు, శ్రమలు, లోతైన గాయాలు నీ జీవితంలో గత సంవత్సరం మిగిల్చి ఉండవచ్చు. కానీ ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన నూతనమైన కార్యాలను నీ జీవితంలో జరిగించబోతున్నాడు. దేవుని వాత్సల్యమును నువ్వు పొందబోతున్నావు. కాబట్టి ఇంతకాలం నీవు అనుభవించిన ప్రతి శ్రమ అనుభవంలో నుంచి దేవుడు నిన్ను విడిపించి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తానని ఈ నూతన సంవత్సర మొదటి దినమున నీకు వాగ్దానం చేస్తున్నాడు. గనక ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని యొక్క కార్యాలు నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, 2024 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి ఈ 2025 సంవత్సరం ఈ మొదటి దినమున మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు. గత సంవత్సరంలో ఎన్నో వైఫల్యాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో గాయాలు, ఎన్నో అనారోగ్యతలు గుండా నీ బిడ్డలందరూ కూడా ప్రయాణించి ఉండవచ్చు. కానీ ఈ నూతన సంవత్సరంలో నూతనమైన గొప్ప కార్యాలను చేస్తానని వాగ్దానం ఇచ్చారు. గనక ఆ వాగ్దానం చొప్పున ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి గత కాలపు చేదు అనుభవాలు మర్చిపోనట్లుగా వారి జీవితంలో మధురమైన, సంతోషకరమైన వర్తమానము, సంతోషకరమైన సంగతులు, క్రియలు జరిగించబడినట్లుగా మీ సహాయమును వారికిని, వారి కుటుంబానికి, వారి బిడ్డలకును మీరు అనుగ్రహించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.